సూర్య గారు, జ్యోతిక గారు అయితే మాత్రం ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అలాగే బావకి అన్ని మర్యాదలు చేసేస్తూ ఉన్నారనమాట మన కార్తీ గారు. అదేనండి సూర్య గారి తమ్ముడు గారు అనమాట. సో ఇంతకీ ఆ బావ ఎవరు అంటే మన అరవింద స్వామి గారు. సో వీటన్నిటి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ టీజర్ సత్యం సుందరం, యాక్టెడ్ బై అరవింద్ స్వామి గారు, కార్తీ గారు. మెయిన్లీ అయితే ఈ రెండు క్యారెక్టర్సే మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. బావమరుదుల టైప్లో అయితే ఉన్నారు ఇద్దరు కూడా. సో మరి ఈయనేమో సిటీ నుంచి వచ్చినట్టయితే ఉన్నారు మన అరవింద్ స్వామి గారు. మరి మన కార్తీ గారు అంటే తెలిసిందే కదా, ఒక పల్లెటూరు కుర్రోడు అంటే ఇక ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని చింపేస్తూ ఉంటారనమాట. సో అలా అయితే ఉంది ఇందులో కూడా. అచ్చం అసలు మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ మాట్లాడే తీరు కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారని చెప్పొచ్చు మన కార్తీ గారు అయితే మాత్రం. మరి ఆయన పెళ్ళికి వచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. ఈయన సకల మర్యాదలు చేస్తూ ఉన్నారు. టీ తాగుతారా, బీర్ తాగుతారా, ఇలా అన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో మరి చాలా క్లోజ్గా అయితే అయిపోతూ ఉన్నారు మన కార్తీ గారు. కాకపోతే ఆయన మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది టీజర్ బట్టి అయితే మాత్రం. సో మరి అరవింద స్వామి గారు యాక్టింగ్ అయితే ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి తెలిసిన విషయమే, పాత సినిమాల్లో ఎలా నటిస్తారు అని చెప్పి. అలాగే ధృవ సినిమాలో ఏ రేంజ్లో యాక్టింగ్ ఉంటుంది ఆయనని చెప్పి ఇంకోసారి చూపించారనమాట. సో మరి ఆయన ఒక సైడు, ఇంకొక వైపు ఏ క్యారెక్టర్లో అయినా కానీ సెట్ అయిపోతారు మన కార్తీ గారు. తెలిసిందే కదా, చలాకీగా ఆడుతూ పాడుతూ ఉండే కుర్రోడ్ టైప్లో అయితే అన్నిట్లో ఫిక్స్ అయిపోతూ ఉంటారనమాట. సో మరి ఇందులో కూడా అలాంటి క్యారెక్టరే చేస్తూ ఉన్నారు. సో చాలా అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ పంచేలా అయితే ఉన్నారని తెలుస్తూ ఉంది మన కార్తీ గారు. సో చూద్దాము. మరి ఇద్దరి మధ్య అయితే మాత్రం యాక్టింగ్ కాంపిటీషన్ ఉంటుందని తెలుస్తూ ఉంది. అంటే మామూలుగా మనకి మూవీ వైజ్ చూస్తున్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్స్ని అక్కడ నిజంగా ఉన్నట్టు సృష్టించాలి అంటే మాత్రం వీళ్ళిద్దరు యాక్టింగే ప్లస్ అని చెప్పచ్చు. సో మరి ప్రేమ్ కుమార్ గారు అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మరి ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం 2D ఎంటర్టైన్మెంట్ మీద మన సూర్య గారు, జ్యోతిక గారు అనమాట. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఈ సినిమా మొత్తంలో. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. సో చూద్దాము, ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మరి మొత్తానికైతే మాత్రం ఒక రాత్రిలో జరిగే స్టోరీ టైప్లో చూపిస్తూ ఉన్నారు. అదంతా కూడా చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Love you all.